నగరం నడిబొడ్డున మరో భారీ ప్లాన్ సిద్ధమవుతుంది. హైదరాబాద్ సైబరాబాద్ అనుసంధానం దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే నిర్ణయం జరుగుతుంది. ఓఆర్ఆర్కు వేగంగా చేరేందుకు మార్గం సుగమం కానుంది. నగరం నడిబొడ్డున ఎక్స్ప్రెస్ వే నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. 7 కిలోమీటర్ల మేర స్టీల్ బ్రిడ్జి అండర్ పాస్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం సైబరాబాద్ కేంద్రంగా కీలక నిర్ణయంపై కసరత్తు చేస్తోంది. ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టడంతో పాటు నగరం నడిబొడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు వేగంగా చేరేందుకు వీలుగా కొత్త ఎక్స్ప్రెస్ వేను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని హెచ్ఎండిఏను ఆదేశించింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్ వరకు 10 కిలోమీటర్ల మేర 6 లైన్ల ఎక్స్ప్రెస్ వే నిర్మాణంపై అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. మెహదీపట్నం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు చేపట్టిన పీవీ ఎక్స్ప్రెస్ వే తరహాలో దీనిని నిర్మించాలని భావిస్తున్నారు. నగరంలో సైబరాబాద్, హైదరాబాద్ మధ్య పెరిగిన ట్రాఫిక్ రాకపోకల వేళ ఈ ఎక్స్ప్రెస్ వే అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా ఐటీ కారిడార్ నుంచి నగరం మధ్యలోకి వచ్చే మార్గాలు, కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న రోడ్లు, పాత ముంబై రోడ్డు కొనసాగే ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పటం లేదు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి ఫిల్మ్ నగర్, జడ్జెస్ కాలనీ, దుర్గం చెరువు, టీ హబ్, గచ్చిబౌలి చౌరస్తా మీదుగా శిల్పా లేఅవుట్ సమీపంలోని ఫ్లైఓవర్ వరకు ఈ మార్గాన్ని నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఓఆర్ఆర్ నుంచి నేరుగా వేగంగా నగరం మధ్యలోకి రాకపోకలు ఈ మార్గం వీలు కల్పిస్తుంది. సుమారు 6-7 కిలోమీటర్ల మేర 6 వరుసల స్టీల్ బ్రిడ్జిని అవసరమైన ప్రాంతాల్లో అండర్ పాస్లను నిర్మించి వాహనాలు వేగంగా వెళ్లేలా దీనిని నిర్మించనున్నారు. సర్వే బాధ్యతలను ఓ కన్సల్టెన్సీకి అప్పగించారు. ఇప్పటికీ రోడ్డు ఉన్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణం, అవసరమైన చోట రోడ్డు నిర్మాణం సాధ్యాసాధ్యాలు, ఎక్కడెక్కడ అండర్ పాస్లు ఏర్పాటు చేయాలి అనే అంశాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తోంది. త్వరలోనే ప్రభుత్వం ఈ కన్సల్టెన్సీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఆమోదముద్ర వేయనుంది.